4 బ్రెడ్ ముక్కలు, 1 కప్పు పాలు ఉంటే చాలండి. మీరు అస్సలు ఊహించినటువంటి ఒక మంచి రెసిపీ అయితే వచ్చేస్తుంది అనమాట. చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కంగారు లేకుండా ఈ రెసిపీ అయితే తయారు చేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి అదేంటనేది చూసేద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో 4 బ్రెడ్ తీసుకున్నాను కదా, దాంట్లో వేస్తున్నాను అనమాట. మనం వీట్ బ్రెడ్ అయినా ఉపయోగించవచ్చు, నార్మల్ మిల్క్ బ్రెడ్ అయినా ఉపయోగించవచ్చు అండి, ఏదైనా పర్వాలేదు. వేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఎలా అంటే మన బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా మెత్తగా పౌడర్ కింద చేయాలన్నమాట. నేనైతే పౌడర్ చేసి తీసుకొచ్చాను, చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంతో నేను ఏ రెసిపీ చేద్దాం అనేది చూసేద్దాం రండి. చాలా తేలికగా ఈ రెసిపీ అయితే చేసేయచ్చు. ఇంకా స్టవ్లో ప్యాన్ అయితే పెట్టానండి. ప్యాన్ వేడెక్కుతూ ఉండగా గ్రైండ్ చేసిన బ్రెడ్ పౌడర్ వేసాను. వేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి బాగా రోస్ట్ చేయాలండి. బ్రెడ్ త్వరగానే వేగిపోతుంది అనమాట. ఈ విధంగా ఉంటే చాలండి. అడుగంటే అవకాశం ఉంటుంది, అందుకని చెప్పేసి కలుపుతూ ఉండాలి. కరెక్ట్గా 3 నుంచి 5 నిమిషాల్లో ఇదైతే బాగా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా ఉంటే చాలు, నేను ముందే చెప్పినట్లు. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు పాలు వేస్తున్నాను. 1 కప్పు అంటే ఒక 200 ml కానీ 250 ml కానీ తీసుకోండి. వేసిన తర్వాత ఈ బ్రెడ్ పౌడర్ అంతా ఈ పాలలో కలిసే వరకు బాగా కలపాలండి. ఈ తడికి బాగా ముద్దగా అయిపోతున్నట్లు, అక్కడక్కడ ఉండలు కట్టినట్లు ఉంటుందన్నమాట. హై ఫ్లేమ్లో కాకుండా తక్కువ మంటలో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత పాలు ఈ బ్రెడ్ పౌడర్ కలిసిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో 1 కప్పు షుగర్ వేస్తున్నాను. 1 కప్పు అంటే 250 ml కప్పు తీసుకున్నాను అనమాట. షుగర్ వేసిన తర్వాత కొంచెంగా యాలకుల పొడి కూడా వేస్తున్నానండి. వేసి ఈ షుగర్ అంతా బాగా కలిసే వరకు బాగా కలపాలి. నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేపుతున్నానండి. ఎప్పటిలాగానే ఫోన్ వచ్చేసి పాస్ బటన్ నొక్కేసాను అనమాట, అందుకని ఇది రికార్డ్ అవ్వలేదు. నెయ్యిలో బాదాము, జీడిపప్పు, ఇంకా దర్బూజీ సీడ్స్ వేసాను. అంతేకాకుండా కొంచెంగా ఎండు ద్రాక్ష కూడా వేసాను అనమాట. వేసి బాగా వేపిన తర్వాత వేడిగా ఉన్న దాన్ని ఈ బ్రెడ్ మిశ్రమంలో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఆ వేడికి కూడా బ్రెడ్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వెంటనే బాగా కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆన్లోనే ఉంచాను, సిమ్లో పెట్టాను అనమాట. అంతేనండి, ఒక మంచి రెసిపీ బ్రెడ్ హల్వా అయితే తయారైపోయింది. ఇది ముందే చెప్పొచ్చు కదా అని చెప్పేసి మీరు అడగవచ్చు, కానీ ఇలాగా తేలికగా చేసుకోవడం ఎలా అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి నేను చెప్పలేదన్నమాట. ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా ఆయిల్ వేసేసి నెయ్యి వేసేసి వేపేయాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ సమయంలో త్వరగా చేసుకునేలాగా బ్రెడ్ హల్వా ఎలా అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా మనకి బ్రెడ్ హల్వా అయితే తయారైపోయింది కదా. చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ అప్పుడు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంక ఈ రోజు మన ఛానల్లో చాలా తేలికగా ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలతో బ్రెడ్ హల్వా తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో ఇచ్చిన సపోర్ట్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.